సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు, ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు ఇంట్లో రెగ్యులర్ గా పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో రకరకాల సమస్యలు, అంటే ఎంత సంపాదన వస్తున్నా స్థిరంగా లక్ష్మి ఉండడం లేదు, మనం ఏం చేయలేకపోతున్నాం అంటుంటారు. అయితే ఆడవాళ్ళు రెగ్యులర్ గా మనం ఎలా పూజ చేసుకోవాలి, ఉండవలసిన పద్ధతి, వాళ్ళు ఎలా ఉంటే ఇంట్లో అందరికీ సౌఖ్యంగా ఉంటది, స్థిరలక్ష్మి ఉంటది, అది కొన్ని పద్ధతులు మనం మాట్లాడుకున్నాం గురుగారు ఈరోజు. ఎందుకంటే మీరు అడిగింది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపులైనటువంటి స్త్రీ దేవతల గురించి అడిగారు. ఎందుకంటే ఒక ఇల్లు గృహములో సంతోషం రావాలన్నా, సంతోషం కలగాలన్నా, సంతోషంగా ఉండాలన్నా స్త్రీమూర్తే, భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అంటే స్త్రీ వారధి, రెండు కుటుంబాలకి వారధి. ఈ స్త్రీ సంతోషంగా ఉంటే రెండు కుటుంబాలు చాలా చాలా ఆనందంగా ఉంటాయి, బంధువులుగా ఉంటారు. మరి ఇంట్లో పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. మరి ఆ స్త్రీ అంత దేవీ స్వరూపుగా చెప్తారు మన శాస్త్రాలు, కానీ రియల్ లైఫ్ లో కూడా అనుభవిస్తూనే ఉంటాం. మరి ఈ స్త్రీ తెల్లవారు సూర్యోదయం ముందే నిద్ర లేచారనుకోండి, అక్కడ విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి సూర్యుడికి బలం ఎక్కువ అవుతుంది. అంతే కదమ్మా, లక్ష్మీ నారాయణుడు, సూర్యనారాయణుడు అంటారు కదా. అంటే భర్త లేవకపోయినా పర్వాలా, స్త్రీ పొద్దున్నే లేవాలి. అప్పుడు ఆ స్త్రీ లేచి చక్కగా స్నానాదులు ఆచరించి, ఏదో వాళ్ళు పని మనిషి ఉంటారో, లేకపోతే వాళ్ళు ఇల్లు చిమ్ముకుంటారో, ఇల్లు తుడుచుకుంటారో, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. చేసేసుకొని ముందు స్త్రీ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికమ్మా? ఇంటి గుమ్మం దగ్గర ముగ్గు. అవునా కదా? అంటే చిన్న ముగ్గేస్తారా, పెద్ద ముగ్గేస్తారా, వాళ్ళ యొక్క మానసిక ప్రవర్తన బట్టి, మానసికమైన ఆనందాన్ని బట్టి వాళ్ళు దాని కాలక్షేపంగా చేసుకుంటారు. కొంతమంది లక్ష్మీ దేవి ఇంట్లోకి రావాలి. అవును, మెయిన్ గా మనం వాకిట్లో ముగ్గుంటే లక్ష్మీదేవి శుభం, శుభం, అక్కడి నుంచే అడుగు చూసుకుంటూ వస్తుంది అని చాలా పెద్దలు చెప్పారు. అవునమ్మా. గుమ్మం అవతల దేవతలు నిలబడి ఉంటారట ప్రతిరోజు తెల్లవారుజామున. దేవతలు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో తిరుగుతూ ఉంటారు, లోక సంచారం చేస్తూ ఉంటారు. కొంతమంది గంధర్వులు, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, వీళ్ళందరూ లక్ష్మీదేవికి అనుయాయులు. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. లక్ష్మీదేవి డైరెక్ట్ గా రాదు, వీళ్ళు వెళ్ళి మోసుకెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి అన్ని చూస్తారట. చూసి ఇంట్లో చూసి, అమ్మ వీళ్ళ ఇంట్లో అన్ని శాస్త్రోక్తంగా బాగున్నాయి, ఉన్నంతలో ఆ ఇంట్లో గృహిణి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం వాళ్ళకి ఇంట్లో స్థిరంగా ఉండొచ్చు అని చెప్పి ఈ అనుయాయులు వెళ్ళి ఆవిడికి చెప్తారు. ఆవిడ అక్కడి నుంచే వరం ఇస్తారు. అంతేగాని లక్ష్మీదేవి డైరెక్ట్ గా మన ఇళ్లలోకి వచ్చేది ఆవిడ, అంతే కదమ్మా. మరి లక్ష్మీదేవికి ఆ వార్త మోసుకెళ్లాలంటే వీళ్ళు బయట నుంచొని ఉంటారు. స్త్రీలు నిద్ర లేవంగానే పాచిమొహంతో ఎవరైతే గనక తలుపులు తీసి గుమ్మం దాటి ముగ్గులేసిన, అది కొంతమంది ఆ వస్తువులు తేవడానికి బయటికి వెళ్తారు. ఆ ఉన్నటువంటి ఆ డ్రెస్సులతోనే వెళ్ళిపోతారు. చీర కట్టుకుంటే అదే చీరతోనో, లేకపోతే వాళ్ళ యొక్క సాంప్రదాయక దుస్తులతో బయటికి వెళ్ళిపోతారు. స్త్రీ ఎప్పుడు కూడా నిద్ర లేవంగానే ముందు స్నానము అనేటటువంటిది చాలా చాలా గొప్ప లక్ష్మీదేవి అనుగ్రహంతో సమానం. జలం కదమ్మా, జలం అంటే జలం యొక్క స్వరూపమే కదా లక్ష్మీదేవి. జలానికి చంద్రుడితో సమానము, మనసు సమానము. స్నానం చేయంగానే స్త్రీలకి ఇప్పుడు పడుకున్నప్పుడు ఒక మనిషి, ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే అమ్మా, శవంతో సమానం అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అంటే మనకి తెలియదు కదమ్మా, ఏదో ఝాసలోకి వెళ్ళిపోతాం. మరి నిద్ర లేవంగానే మరి మనల్ని మనం సంప్రోక్షణ చేయాలిగా. సంప్రోక్షణ చేసుకోవడం అంటే స్నానం చేయడం. స్నానం చేయడం ద్వారా ఏంటంటే ముందు మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. అంతకు ముందు రోజు వాళ్ళు మాట్లాడినవి, వాళ్ళు అనుభవించినవి అన్ని వదిలేస్తారు ఆ నీటి స్నానంతో. ఆ స్నానం చేయడం ద్వారా శరీరం పవిత్రతతో పాటుగా మన యొక్క మనసులో ఉన్న వికారాలు తొలగిపోయి బుద్ధి యాక్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి గమనించండి, అందరికీ తెలిసిన విషయమే, స్నానం చేయకముందు మనం ఎట్లా ఉంటాం, ఉదయం స్నానం చేసిన విత్ ఇన్ సెకండ్స్ లోనే మనలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఎంత పాజిటివ్ ఉంటాయి చూడండి. మన మాట, మన దృష్టి, మన పాజిటివ్ వైబ్స్ నిజంగానే మీరు చెప్పింది అందరికీ తెలిసింది. కాబట్టి ఆ విధంగా స్త్రీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ముందు ఇంట్లో ఎవరు లేచినా లేకపోయినా పర్వాలేదమ్మా. స్త్రీకి ప్రశాంతత దొరికేది ఎప్పుడో చెప్పనా? తెల్లవారుజామున లేచి ఆ ముగ్గేసుకునే లోపల, అందరు లేచే లోపల ప్రశాంతత. ఇక లేచిన దగ్గర నుంచి వాళ్ళు పరిగెత్తడమే కాకుండా ఈవిడ పరిగెడుతూ ఉండాలి. వాళ్ళకి భోజనాలు ఒకరికి, వీళ్ళకి టిఫిన్లు ఒకరికి, లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళకి కావాల్సినవి అందియాలి. ప్రశాంతత ఎక్కడుందమ్మా స్త్రీకి? అందుకనే ఆ గంట సేపు
వాళ్ళ లేచేంత వరకు ఈవిడ చేయాల్సిన ధర్మాన్ని అనుసరిస్తూ, వీలుంటే ఇంట్లో దీపారాధన పొద్దున్నే ముగ్గేయంగానే అంతవరకు clean చేసేసుకొని, సూర్యోదయం తర్వాత అయినా. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎవరు చేయాలి దీపారాధన కాదు, ఒక స్త్రీ మనసు ప్రశాంతత కోసము లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే లక్ష్మీదేవి అంటు పెట్టుకునేది ఎవరినయ్యా అంటే వాళ్ళ మెల్లో ఉన్నటువంటి సౌభాగ్యదాయకమైనటువంటి మంగళసూత్రాల్లో లక్ష్మీదేవి ఉంటుంది, వాళ్ళు పెట్టుకునే బొట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా ఇంకో విషయం, స్త్రీలు కంపల్సరీ అంటే ఇప్పుడున్న కాలమానంలో అసలు బొట్టే పెట్టుకోవట్లేదు, పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవట్లా. అసలు పెళ్ళైన వాళ్ళు అయితే కొంతమంది మంగళసూత్రాలు తీసేసి పక్కన పెట్టి పడుకుంటున్నారు. అది చాలా దోషం అమ్మా, అసలు చాలా దోషం అది. ఇక చెప్పుకుంటూ పోతే ఏంటంటే పద్ధతిగా కూడా ఉండదు. కాబట్టి బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, స్నానం చేస్తే బొట్టు పెట్టుకుంటారు కదమ్మా. దీపారాధన పొద్దున్నే చేసి చక్కగా ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవటము. ముఖ్యంగా ఈ విధంగా ఎవరైతే స్త్రీలు చేస్తూ ప్రతి రోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సుప్రభాతము, కనకదార స్తోత్రము పొద్దున్నే ఆ ఇంట్లో మోగాలి. టీవీలో కావచ్చు, లేకపోతే బ్లూటూత్ ద్వారా కావచ్చు, ఫోన్ లో కావచ్చు. సూర్యుడు ఉదయించే టైంలో ఏదో ఒక దేవి ఆరాధన ఆ ఇంట్లో మోగాలి. సుప్రభాతం కావచ్చు, లేకపోతే మనకి మంగళ వాయిద్యాలు ఉంటాయి, లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవత ఆరాధన చాలా మంది పెట్టుకుంటారు కదా, చూస్తున్నాను నేను. పూజలకు వెళ్తూ ఉంటాను కదా ఇళ్లలో, ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం. అది మీకు 7 తర్వాత మళ్ళీ ఉండదు, అందరు లేస్తారు. ఎక్కడ ఉంటుందమ్మా? కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఒక స్త్రీ తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూ, చుట్టూ ఉన్నటువంటి ఇంటి గృహ వాతావరణాన్ని కాపాడుకుంటూ, ఎప్పుడైతే ఆవిడ ముగ్గు వేసి పసుపు కుంకుమ గుమ్మం దగ్గర చల్లుకొని, కొంతమంది గుమ్మానికి నీళ్లు రాసి పసుపు కుంకుమ కూడా పెట్టరు. ప్రతిరోజు పసుపు కుంకుమ కొంచెం నీళ్లతో ఇట్లా శుభ్రం చేసి ఎవరైతే ఆ తల్లికి సర్వమంగళ మాంగళ్య మంత్రం చదువుకుంటూ, గడప గౌరీ అంటారు ఆమె, గౌరీదేవి స్వరూపం. అంటే దుష్ట శక్తులు లోపలికి రావు, మనలో ఉన్న లక్ష్మీదేవి బయటికి పోదు. ఒక్కసారి లక్ష్మి వచ్చిందంటే మళ్ళీ పోకూడదు, అందుకనే పూజ చేస్తారు. ఏదైనా పుష్పాలు ఉంటే ముందు రోజు మనం దైవారాధన చేసిన పుష్పాలు ఉంటాయి కదా, దేవుడికి ఏ పుష్పమో ఏదో పెడతారు కదా, అవి గుమ్మానికి అటు ఇటు చక్కగా జల్లేసేయాలి, పారపోయకూడదమ్మా ఎప్పుడు కూడా దేవుడి మాలిన్యాన్ని. దండలు ఉన్నాయనుకోండి ఇంటి గుమ్మానికి వేయాలి. ఆ సువాసనలు మీరు వేసేటప్పుడు లేని సువాసనలు ఇంటికి వేలాడి చేసినప్పుడు దాదాపు వారం పాటు ఉంటాయి, 4-5 రోజులు. ఆ సువాసనల వలన ఈ లక్ష్మీదేవికి సంబంధించిన అనుయాయులందరూ కూడా ఎప్పుడు ఆ ఇంట్లోకి వస్తూ వెళ్తూ ఉంటారట. ఆ సువాసనలకి, సుగంధ ద్రవ్య సువాసన. అలాగే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అగరబత్తీలు వెలుగుతూ ఉండాలి పొద్దున సాయంత్రం. అంటే సరే అవి కొంత అనారోగ్యానికి దారితీసే అగరబత్తీలు చాలా ఉన్నాయి. సరే మనకి చాలా వరకు కూడా గోవు యొక్క మలమూత్రాల నుంచి చేసినటువంటి ఎన్నో వస్తున్నాయి కాబట్టి ధూపాలంటే పెద్ద పెద్ద వేస్తే మన అనారోగ్యాలు వస్తుంది. కాబట్టి పొద్దున సాయంత్రం ఒక ధూపము దీపము ఈ 2 వెలిగించి ప్రతి శుక్రవారము మంగళవారము ఆ తల్లికి ఇంత ప్రమాణం ఎవరైతే నైవేద్యం చేస్తారో ఉన్నంతలో వాళ్ళ సాయశక్తుల నిత్యం ఒక పుష్పాన్ని గాని, ఒక తులసి ఆకు గాని, ఏది లేదు కొంచెం వాళ్ళ మనసునే ఆ పుష్పంగా భావించి కొంచెం నీటి చుక్కని దేవుడి దగ్గర వేయటం, వారికి ఉన్నటువంటి ఎంతో కొంత నైవేద్యాన్ని పెడితే, ఈ విధంగా నిత్యకర్మలు ఎవరైతే ఆచరిస్తారో ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యవంతులు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఏ రూపకంగా కంటే ఆ రూపకంగా వస్తుంది. లక్ష్మి అంటే ఏంటమ్మా? ఎత్తు కాదు, సౌభాగ్యము లక్ష్మి, విద్య లక్ష్మి. పిల్లలు చదువుకోవాలన్నా ఈవిడ చేసే పూజను అన్ని రకాలుగా ఆవిడే కదా. కాబట్టి ఎవరైనా సరే దేవతారాధన చేసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు పసుపు రాసుకోకుండా, కాళ్ళకి బొట్టు పెట్టుకోకుండా చేస్తే దాని ఫలితం ఉండదు. లక్ష్మీదేవి స్కానింగ్ చేస్తున్నట్టు మొత్తం స్త్రీలు, ముఖ్యంగా పెళ్ళైనటువంటి వాళ్ళని. సరే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళు చెప్పాలి, తల్లి గాని లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్పాలి, మొహమాట పడకూడదు. కాబట్టి స్త్రీలకి సౌభాగ్యము లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉండాలంటే వాళ్ళు కొన్ని నియమాలు ఇలాగే పాటించాలి. ముందు ఆ ఇంట్లో పెద్దగా అరుపులు కేకలు స్త్రీలు చేయకూడదు. సరే కాలమానంలో పిల్లల వలనో లేకపోతే ఇక భర్త మీద కోపం వచ్చినప్పుడు ఇంకేదో ప్రెస్టేషన్స్ లోనో అరుస్తూ ఉంటారు, అది వేరు. ఉదయాన్నే కొంతమంది లేవడం బిగిన్ చేస్తారు, చూసారా? ఇట్స్ వెరీ చాలా డేంజర్ అమ్మా. ఆల్రెడీ ఉన్న లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి ఏమో కానీ ఉన్న వాతావరణం చెడిపోతుంది, ముందు ఆ వైబ్రేషన్ పోతుంది. వైబ్రేషన్ అంటే లక్ష్మీ, వైబ్రేషన్ అంటే మనసే అమ్మా. చంద్రమా మనసో జాతః. మన యొక్క లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే మనసు ద్వారానే ఉంటుంది. నవ్వుతూ చిరునవ్వుతూ పలకరిస్తే అవతల వాడు ఇవాళ కాకపోయినా రేపైనా మనకి డబ్బులు ఇస్తారు. అట్లాగే మన ఇంట్లో మనం ఎట్లా ఉండాలమ్మా? నవ్వుతూనే ఉండాలి ఎప్పుడు కూడా. ముఖ్యంగా స్త్రీలు నవ్వుతూ ఉన్నంతసేపు ఆ ఇంట్లో లక్ష్మీదేవి గలగలగలగా ఆడుతూనే ఉంటుందని చెప్పి శాస్త్రం చెబుతోంది, పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి స్త్రీలు సౌభాగ్యంగా ఉండాలన్నా, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా చిన్న ఇట్లాంటి నియమాలు పాటించడము, ఇంటి ముందు కంపల్సరీ ముగ్గు పెట్టడము, ప్రతి శుక్రవారము ఒక 5 ముత్తైదువులను పిలిచి కాస్త పండు తాంబూలంగా దానం ఇవ్వటము,
బొట్టు పెట్టడం, వాళ్ళకి గంధం పూయటం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్య పరిమళాలు కాబట్టి వచ్చేటటువంటి స్త్రీలు సౌభాగ్యవంతులందరూ కూడా లక్ష్మీదేవి స్వరూపులుగా భావించి వాళ్ళకి పాద నమస్కారం చేస్తే లక్ష్మీదేవి వీళ్ళంటికి వస్తూనే ఉంటుంది. మనకు ఉండే రుణబాధలు ఉంటాయి, లక్ష్మీదేవి మాత్రం స్థిరంగా ఉండడానికి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, శుభమస్తు. చాలా బాగా చెప్పారు.